Sankas, hi. Thank you for coming back again. Thank you so much for having me here. Right. So, along the investment scenario, Baita Ipudu, how are you seeing it? So investment scenario, like always in India, positive, growing, promising. ఓకే. సో, ఎలాగ ఇప్పుడు స్టాక్స్ అనేవి బాగా కింద పడుతున్నాయి, లాభాల్లో ఉండట్లేదు, నష్టాల్లో ఉంటున్నాయి, ఇన్వెస్టర్లు బయటకొచ్చేస్తున్నారు అంటున్నారు కదా! సినారియో మీరెలా చూస్తున్నారు? అంటే డెఫినెట్‌గా అంటే హెడ్‌లైన్స్ వచ్చేటి లేకపోతే న్యూస్‌లో మోస్ట్‌లీ అంటే కొంచెం సెన్సేషనల్‌గానే ఉంటుంది. మార్కెట్ ఇవాళ ఇన్ని పాయింట్స్ పడింది లేదా ఇన్ని పాయింట్స్ పెరిగింది అలానే ఉంటుంది. బట్ దాని అండర్‌లయింగ్ థింగ్స్ చూడడమే మా పని. హ్మ్. మనం ఎప్పుడు మార్కెట్ పైకి పోయిందా లేదా కిందికి పోయిందా అన్నప్పుడు చాలా జెనరిక్ స్టేట్మెంట్స్. ఓకే. మంచి బిజినెసెస్ పెరుగుతూనే ఉన్నాయి. వాటిలో డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఫ్రాడ్యులెంట్ ఆర్ లో క్వాలిటీ బిజినెసెస్ లాసెస్‌లో పోతూనే ఉన్నాయి. అక్కడ డబ్బులు పోతూ ఉన్నాయి. ఓకే. సో 2 ఎక్స్‌ట్రీమ్స్ నడుస్తున్నాయి. మనం ఏ సైడ్ ఉంటాము అనేది మనం చేసే రిసర్చ్ బట్టి, మనం తీసుకునే అడ్వైస్ బట్టి ఉంటుంది. ఓకే. సో 2023 సంకర్ష్ ఇండియా ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నది, దేంట్లో చేస్తున్నది ఎక్స్‌పర్ట్ కదా చెప్పండి. సో డెఫినెట్లీ అండ్ నంబర్ 1 అంటే మా ఎక్స్‌పర్టీస్ అనేది మేము ఎక్కువ టెక్ సైడ్‌లో చూస్తూ ఉంటాము. టెక్ ఎనేబుల్డ్ బిజినెసెస్‌లో చూస్తుంటాం. సో మనము టిపికల్‌గా చూస్తుంటే మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీస్ డెఫినెట్లీ టెక్ సైడ్‌లో ఉన్నాయి కొన్ని కంపెనీస్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్వెన్షనల్ బిజినెసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయినా లేకపోతే you can say they are slightly less tech enabled than the new age startups basically. Most of the listed entities. సో ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా డిజిటైజేషన్ అడాప్ట్ చేస్తున్నారు. బట్ మనకు ఆ బ్రెడ్త్ అనేది మార్కెట్లో ఇంకా లేదు ఇండియన్ మార్కెట్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డీప్ టెక్ స్టార్టప్స్ అన్న డీప్ టెక్ కంపెనీస్ చూడాలనుకున్నా, లేకపోతే రోబోటిక్స్లో చూడాలన్నా, ఐఓటీలో చూడాలన్నా, లేదా సే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూడాలన్నా డెఫినెట్లీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని వెరీ గుడ్ రెప్యూటెడ్ కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇంకా లేదు. సో అవి ప్రైవేట్లో స్టార్ట్ అయ్యాయి ఇలాంటి బిజినెసెస్. ఎంతోమంది ఇండియన్ ఆంటర్ప్రినర్స్ ఇలాంటి బిజినెసెస్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ అవి లిస్ట్ అయ్యాక ఆ ఆపర్చునిటీ కూడా మనకు వస్తుంది ఇన్వెస్ట్ చేయడానికి అనేది మేము వెయిటింగ్లో ఉన్నాం. ఓకే. ఒక చాలా పెద్ద కన్ఫ్యూషన్ ఉంది ఏంటంటే ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. ట్రేడింగ్లో డబ్బులు పెట్టిన వాళ్ళు మాకు మంచి రిటర్న్స్ వస్తాయని అనుకుంటే రాలేదు అని వెంటనే ఇది వేస్ట్ స్టాక్ మార్కెట్ అంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే మీ క్వశ్చన్ 2 పార్ట్స్ ఉన్నాయి బేసిక్గా. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే నేను జనరల్గా మాట్లాడినప్పుడు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఈ 2 వర్డ్స్ని ఎప్పుడు ఇంటర్చేంజ్ చేయను. రైట్. బట్ ఇన్ జనరల్ థింగ్ నేను ముందు అలాగే కన్ఫ్యూజ్ అయ్యేది. బట్ 2 చాలా సెపరేట్. సో మనము ట్రేడింగ్ అన్నప్పుడు ఆర్ సే ఫస్ట్ మనం ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ అ సైన్స్ అండ్ బేస్డ్ ఆన్ ఫైనాన్స్, ఎకనామిక్స్, బిహేవియరల్ ఎకనామిక్స్ అండ్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ రైట్ విచ్ ఆర్ రిలేటెడ్. మనం ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు బిజినెస్లో రిస్క్ ఉంటుంది. ఆ బిజినెస్లో మనం షేర్ కొన్నప్పుడు మనం దాంట్లో ఒక ఓనర్షిప్ కొంటున్నాం, ఒక వాటా కొనుక్కుంటున్నాం. సో దాంట్లో రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు ఆ బిజినెస్ని, మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఎంత నమ్ముతున్నారు, దానికి ఎంత పొటెన్షియల్ ఉంది రైట్. అండ్ లక్ ఆల్సో ప్లేస్ అ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇవన్నిటిని కలిపితే మనం ఒక ఇన్వెస్టింగ్ డిసిషన్ అని మాట్లాడుకోవచ్చు. దాన్ని ఇన్వెస్టింగ్ అంటాం బేస్డ్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్. అంటే ఒక కంపెనీ పిఎన్ఎల్స్ చూసి, క్యాష్ ఫ్లోస్ చూసి, బ్యాలెన్స్ షీట్ చూసి, మేనేజ్మెంట్ క్వాలిటీ చూసి, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ చూసి ఇలా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటాం. ఆన్ ది అదర్ సైడ్ ట్రేడింగ్ ఇస్ అండ్ ఇన్వెస్టింగ్ ఇస్ లాంగర్ టర్మ్. ఎందుకంటే బిజినెస్లో పెరగాలన్నా ఏది కావాలన్నా టైం పడుతుంది. మనం ఇవాళనే పెట్టి రేపు రిటర్న్ కావాలంటే రాకపోవచ్చు. సో కానీ ట్రేడింగ్ ఏంటంటే లోవర్ డ్యూరేషన్, షార్టర్ డ్యూరేషన్. అంటే షార్టర్ అంటే నేను ఎందుకు వేగ్గా చెప్తున్నాను షార్ట్ అండ్ లాంగ్ అని చెప్పంటే దీనికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఉంటుంది, మిల్లీ సెకండ్స్ నుండి ఫ్యూ మినిట్స్ నుండి అవర్స్ నుండి డేస్ అండ్ ఫ్యూ మంత్స్ వరకు చేసే ట్రేడింగ్ కూడా ఉంటుంది. ద డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్. బట్ వై సవర్ డజంట్ బిలీవ్ ఇన్ దాట్ ఆర్ డజంట్ ఫాలో దాట్ అంటే స్టాటిస్టిక్స్ ఆర్ ఆన్ అవర్ సైడ్ in terms of why most traders fail to make money. One, of course there are multiple reasons. Most don't do research also, just like investing lo kuda chaala mandi pogoట్టుకుంటారు research చేయకుండా. But again we want to stay on the scientific side of stuff. Like మేము ఒక బిజినెస్లో చూసినప్పుడు ఓన్లీ దాని చార్ట్ చూసన్నా లేకపోతే ఓన్లీ దాని ప్రైస్ చూసే మేము డిసిషన్ తీసుకోలేము. మాకు వేరే ఫ్యాక్టర్స్, వేరే డేటా కూడా మాకు కావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకనే మా అల్గారిథమ్స్ అయినా మా సిస్టమ్స్ మేము దాన్ని బట్టి బిల్డ్ చేసుకున్నాం. సో వీ నెవర్ గెట్ ఇన్ టు ద ట్రేడింగ్ సైడ్ ఆఫ్ స్టఫ్. వీఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ఇన్వెస్టింగ్. ఓకే. సో ఇప్పుడు పాండమిక్ మొత్తం అంతా వేర్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సాలరీస్ నార్మల్ అవ్వడం, జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచించడం అనేది చేస్తున్నారు కదా. ఏదైనా ఒక స్మాలర్ ఫ్రేమ్ వర్క్ కానీ లేకపోతే ఈజియెస్ట్ వే టు గెట్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు స్టాక్స్ అనేది ఏమైనా చెప్పగలుగుతారా మీరు? సో డెఫినెట్లీ ఆల్వేస్ ఫస్ట్ థింగ్ ఇస్ స్టార్ట్ స్మాల్. ఓకే రైట్. ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా ఎందుకు పార్టిసిపేషన్ మార్కెట్లో పెరిగింది అంటే బికాస్ పీపుల్ హ్యాడ్ టైమ్ అండ్ ఆల్సో దే వర్ ఎక్స్ప్లోరింగ్ అదర్ స్టఫ్. అంటే నేను ఒకటే ఇన్కమ్ పైన నేను డిపెండ్ కాలేను, నాకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి ఆర్ మల్టిపుల్ రీజన్స్. పీపుల్ హ్యాడ్ మోర్ టైమ్ వెన్ దే వర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్. సో వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసే టైం దొరికింది, అందుకని అప్పుడు పార్టిసిపేషన్ కూడా పెరిగింది మార్కెట్స్లో. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ యూ సెడ్ రివైవల్ వచ్చి రికవరీ వచ్చినాక పీపుల్ హ్యావ్ నౌ
అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ ఆన్ దట్ డ్యూరింగ్ దట్ టైం మార్కెట్లోకి దే హ్యావ్ స్టిల్ స్టక్ ఆన్. అండ్ ఇది కూడా ఒక జనరల్ ప్యాటర్న్. మార్కెట్ ఎప్పుడైనా పార్టిసిపేషన్ అయినా, మార్కెట్ ప్రైస్ అయినా ఆర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ హ్యాపెన్స్ ఇన్ సైకిల్స్ అనమాట. సో ఒకప్పుడు బూమ్ ఉంటుంది, ఒకసారి బస్ట్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ లైఫ్ బేసిక్గా. వీఆర్ నాట్ ఆల్వేస్ ద సేమ్ కైండ్ కదా. దెర్స్ హ్యాపీనెస్, దెర్స్ సారో, దెర్స్ న్యూ ఛాలెంజెస్, దెర్స్ సమ్ everything. It's a mix of everything. Same thing with markets. Right. So this up and down ఇది అర్థం చేసుకొని చిన్న అమౌంట్ తోటి మనం స్టార్ట్ చేసి ఫస్ట్ టు ఎక్స్ప్లోర్, జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. ఇప్పుడు మనము అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఐడియా ఆఫ్ రియల్ ఎస్టేట్ బికాస్ పీపుల్ మోస్ట్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. మనము ఏదన్నా ఇల్లు కొన్నప్పుడు, ఏదైనా కొన్నప్పుడు మనం ఎంత రిసర్చ్ చేసుకుంటాం, చాలా చదువుతాం దాని గురించి. చూసిన ఫస్ట్ ఇంటినే కొనుక్కోము మోస్ట్ లైక్లీ, ఆర్ విల్ సీ 10 ఆప్షన్స్, ఆర్ మేబీ ఇఫ్ ద ఫస్ట్ వన్ ఇస్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ కంపారిజన్ అయితే చేసుకుంటాం మినిమం. సో అదే స్టాక్స్లో కూడా చేయాలి. ఫస్ట్ రావడంతో నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, లేదా నా దగ్గర ₹50,000 ఉన్నాయి, నేను మొత్తం ఇప్పుడు పెట్టేస్తాను, వస్తుంది లేకపోతే లేదు అంటే పెట్టేటప్పుడు బాగానే అనిపిస్తుంది, పోయినాక మనకు చాలా బాధేస్తుంది, అరే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే పార్ట్ ఆఫ్ ద బ్లేమ్ షిఫ్ట్స్ ఆన్ మార్కెట్ ఆల్సో. మార్కెటే ఇంత అని, అది రాంగ్. మనం రాంగ్ ఇల్లు చూస్ చేసుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేటే అంత, ఇల్లు అంటేనే అంత అని అన్నాం కదా. మనం తప్పు డెసిషన్ తీసుకున్నాం, తొందరపడ్డాం, లేదా మనం తెలియని బ్యాడ్ లక్, మనం ఏదో మోసపోయాము అని అట్లా అనుకుంటాం అంతే. సో మార్కెట్నే బ్లేమ్ చేయొద్దు, మనం కూడా మనం చూసుకోవాలి మనం ఏం బెటర్ చేయొచ్చు నెక్స్ట్ టైం అని చెప్పి. సో ఫస్ట్ స్టార్ట్ స్మాల్ అమౌంట్ నుండి స్టార్ట్ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్ అయినా అవనివ్వండి, స్టాక్ అయినా అవనివ్వండి, రైట్. ఒక డిమాట్ ఓపెన్ చేయడం పెద్ద ఇప్పుడు విషయం కాదు. చాలా మంది బ్రోకర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి జస్ట్ యూట్యూబ్లో ఎన్నో ట్యూటోరియల్స్ ఉన్నాయి, హౌ టు యూజ్ డిమాట్ అకౌంట్ అని, లేదా కొంచెం మెటీరియల్ ఉంది. జెరోదా వాళ్ళది వార్సిటీ అని ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషనల్ సైట్ ఉంది. సో ఇలా చాలా రకరకాల డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. అవి చదువుతూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ 5-10 minutes ఎవ్రీ డే ఇఫ్ పీపుల్ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. అండ్ ఇదే కాకుండా స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో ఒక డైలాగ్ చేయడం కూడా ఇంపార్టెంట్ దీని గురించి. చాలామంది ఏంటంటే సీక్రెటివ్గా ఇంట్లో తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం, వాళ్ళు ఏమంటారు అని చెప్పి చేస్తూ ఉంటారు. అది కూడా అన్నెసరీ టెన్షన్. అందరినీ ఒక పేజ్కి తీసుకొచ్చి నేను ఇలా స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేస్తున్నాను, ఇది వర్కౌట్ అయితే మనం దీన్ని ఒక అసెట్ క్లాస్ లాగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని ఆ డైలాగ్ చేసి స్టార్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. ఓకే. సో స్టూడెంట్స్ కూడా ఈ మధ్య ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయని పాకెట్ మనీలోంచి కూడా పెడుతున్నారు అంతా ఉంది కదా. అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ సినారియోస్ చూసారా? డెఫినెట్లీ మా దగ్గర ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు. ఇన్ఫాక్ట్ మేము ఆ ఫీడ్బ్యాక్ ఆ రెస్పాన్స్ చూసాక మేమేం చేసామంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఆఫరింగ్ 50% కైండ్ ఆఫ్ డిస్కౌంట్ టు స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డ్ వ్యాలిడిటీ చూపిస్తే. ఇట్స్ నాట్ జస్ట్ అ కమర్షియల్ అంటే మార్కెటింగ్ టాక్టిక్ అని కాకుండా ఇట్స్ జస్ట్ సాటిస్ఫాక్షన్. యంగ్ పీపుల్ స్టార్ట్ చేస్తున్నారు, మనం ఏదైనా సపోర్ట్ చేయాలి అని. సో దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ మేము ఏం చూసాము అంటే, వన్ దేర్ ఎంతూజియాజం. ఇప్పుడు మేము రిసర్చ్ చేయండి అని చెప్తే చాలామంది విన్నారు. ఈ స్టూడెంట్స్ మాత్రం చాలా బాగా రిసర్చ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మా దగ్గర వచ్చేటప్పుడే మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేము ఎందుకు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, మేము చేసుకోవచ్చుగా మేము ఓన్గా, మీ సపోర్ట్ ఏంటి అంటే మాకు కూడా ప్రెషర్ పడుతుంది. ఓకే మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి, లేదు ఈ వాల్యూ అడిషన్ ఉంటుంది, మేము ఇంత పర్ఫార్మెన్స్ చేసాం సో అండ్ సో. వాళ్ళు మళ్ళీ మేము మ్యూచువల్ ఫండ్ స్టాక్ రెండు మిక్స్ చేసి కాంబినేషన్ చేసి పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు దే ఆస్క్ us క్వశ్చన్స్ అనమాట. మీరు ఈ మ్యూచువల్ ఫండ్ ఎందుకు రికమెండ్ చేశారు, మీకు ఏదైనా దీంట్లో కమిషన్ వస్తుందా, లేదా ఈ ఫండ్ మేనేజర్ తోటి మీరు ఏదైనా కలిసారా అన్నట్టు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ, వెరీ గుడ్ క్వశ్చన్స్ యూఆర్ ఆస్కింగ్ అని. సో వాళ్ళ కోసం ఈ రిసర్చ్ నోట్ అని కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం మేము. ఒక చిన్న రిసర్చ్ నోట్ ఏమవుతుందంటే, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు వి గివ్ ఎన్ అడ్వైజ్ ఆన్ వై యూ షుడ్ ఇన్వెస్ట్ ఆల్సో. ఏదో మీరు పెట్టండి దీంట్లో టిప్స్ ఇచ్చినట్టు కాదు. స్టాక్ టిప్స్ వస్తూ ఉంటాయి మనకి SMS-లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో. ఎందుకో చెప్పు చేయండి అంతే, ఎందుకు చేయాలో తెలియదు. సో దాన్ని ఆ రీజన్స్ ఇవ్వడంతో ఈ స్టూడెంట్స్కి కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ ఒక స్మాల్ ప్రాబ్లం మేము ఏం నోటీస్ చేసామంటే, ఆ ఎంతూసియాజంతో పాటు ఇంపేషన్స్ కూడా. ఫాస్ట్గా చెప్పండి, మీరు 3 years 5 years అంటున్నారు, మాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, అంత స్లో అయితే మాకేముంటుంది, ఏదైనా పాకెట్ మనీ పెరిగే విషయాలు చెప్పండి అని. సో అది కొంచెం వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసే అవసరము. వాళ్ళని మేము ట్రై చేస్తాము. ఒక అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 students యూ కెన్ సే ఒక 6 to 7 people అండర్స్టాండ్, బట్ 2 to 3 people గో బ్యాక్, లూజ్ మనీ, దెన్ కమ్ బ్యాక్. అది కూడా మేము ట్రై చేస్తున్నాం ఆపడానికి. ఓకే. శంకర్, స్టాక్స్ అంటేనే వాలటైల్ అంటారు, ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు అంటారు, లేకపోతే మీరు అన్నట్టు 3-5 years టైం అన్నట్టు అంటారు కదా. సో ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు స్టాక్ ఒక్కదానికి ఎందుకంత నెగిటివ్ ఇది ఒకటి వచ్చింది, లేకపోతే జనాలు ఎందుకు అంత భయపడతారు దాన్ని ఆప్ చేయడానికి? ఎస్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ is like is an abode for chaos అనమాట. chaos, randomness బేసిక్గా. సో మనం షార్ట్ టర్మ్లో చూసుకుంటే ఎవ్రీథింగ్ లుక్స్ chaotic, volatile, fluctuating,
అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. కానీ మీరు సేమ్ థింగ్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్ చూస్తే మోబోసిన్ మైకెల్ మోబోసిన్ ఒక గ్రాఫ్ ఉంటుంది. ఇట్ షోస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ అ లాస్ ఓవర్ అ లాంగ్ టైమ్ పీరియడ్ అనమాట, 0 నుండి 10-15 years వరకు. సో యూ సీ దట్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ అ లాస్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ డిక్రీజెస్. ఎందుకంటే ఒక కంపెనీ ప్రాఫిట్స్, రెవెన్యూస్, దాని ఫార్చ్యూన్స్ ఎప్పుడైనా కూడా అండ్ దాని ఈవెన్చువలీ దాని షేర్ ప్రైస్ కన్వర్జ్ అవుతాయి అనమాట. ఒక కంపెనీ బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగుంటే దాని షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది, తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. బట్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద లాంగ్ టర్మ్. సో మీరు షార్ట్ టర్మ్ గ్రాఫ్ చూస్తే పైకి కిందికి ఉంటుంది, మీరు లాంగ్ టర్మ్ గ్రాఫ్ చూస్తే స్టేబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ కాన్స్టెంట్ బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్యాటర్న్, దేర్ ఇస్ అన్ ఆర్డర్ బేసిక్గా. సో ఫ్రమ్ chaos or randomness is coming order. So you should have the patience to write that అనమాట. సో అండ్ ఇట్స్ నాకెందుకు ఈ కాన్సెప్ట్ చాలా ఇష్టం, మీ ఆర్డర్ అండ్ కేయోస్ అంటే, ఇఫ్ యూ నోటీస్ ఈవెన్ ఇన్ ద యూనివర్స్ మోస్ట్ థింగ్స్ like even the way the cosmos is built and all kada, chaos at a quantum level, at a subatomic level, but order at a very macro level. Right. So that's I find that very good correlation between the universe's composition and stock markets and all. That's why I like that a lot. Okay. So like let's say personally, because మీరు ఈ బిజినెస్ లో ఉన్నారు అన్నట్టు కాకుండా అదర్వైజ్ అయితే ఎందుకు యూ సే దట్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు మీరు అంటారు? బికాస్ దీస్ డేస్ గోల్డ్ లో 100 రూపాయలు పెట్టండి, 200 పెట్టండి, రోజు పెట్టండి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కేమ్ కదా. ఆ టైంలో హౌ డు యూ లైక్ సే దట్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ టు ఇన్వెస్ట్ అన్నట్టు? Definitely. So we'll never say, in fact it will be wrong if I say stock is the only or the best investment. Okay. అని చెప్పడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మన ఒక మారుతి సుజుకి కారే అందరికీ బెస్ట్, ఇదే ఓన్లీ కారు సూపర్ అని చెప్తే నవ్వుతారు. ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఆ కార్ సూట్ అవుతుంది, రైట్? కొంతమందికి రోల్స్ రాయ్స్ సూట్ కావచ్చు, కొంతమందికి మారుతి సుజుకి ఏదైనా కార్ సూట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ కాస్ట్, డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ మీకు ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక రిటైర్మెంట్ దగ్గర ఉన్న కపుల్, సే అరౌండ్ వాళ్ళు ఒక 50 lakh rupees వాళ్ళ టోటల్ లైఫ్ టైం సేవింగ్స్ అది. ఇప్పుడు వాళ్ళు 65-66 ఏజ్లో ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి వెళ్ళి మీరు మొత్తం వాళ్ళ అండ్ దే ఆర్ వెల్ ఆఫ్, అంటే ఐ మీన్ ఫైనాన్షియలీ వాళ్ళకి పెద్దగా లయబిలిటీస్ లేవు, ఉన్న ఖర్చులకి ఈ 50 lakhs నుండి వాళ్ళకి వచ్చే స్మాల్ ఇన్కమ్ సరిపోతుంది. ఇప్పుడు నేను వాళ్ళకి వెళ్ళిపోయి మీరు అన్ని స్టాక్స్లో పెట్టండి, మంచి రిస్క్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే ఇట్స్ మీనింగ్లెస్. దే డోంట్ నీడ్. Maybe small part of their portfolio could be in stock, but the remaining need not be in stock. It could be in bonds, other debt instruments, maybe mutual funds, it could be in real estate, anything which is liquid and or which creates an income for them. So that is suitable for them. But for say a young student or first time oka first job raagane invest cheyadam modelu pettina vallaki వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్. వాళ్ళకి టైం ఉంది, రైట్? వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు, వాళ్ళకి గ్రోత్ కూడా కావాలి, వాళ్ళకి లైఫ్లో ఇంకా గోల్స్ ఉన్నాయి, ఇల్లు కట్టాలి, నేను వరల్డ్ టూర్ వెళ్ళాలి, కార్ కొనాలి, వాట్ ఎవర్. సో వాటిని చేరాలి అంటే ఓన్లీ బాండ్స్లో పెట్టుకుంటే సరిపోదు. సో అప్పుడు మనం ఇంకా డైవర్సిఫై చేయాలి, మేబీ స్టాక్స్ని కాంపోజిషన్ పెంచాలి. సో డిపెండింగ్ ఆన్ ఎవ్రీ పర్సన్స్ రిస్క్ ప్రొఫైల్, వాళ్ళ గోల్స్, వాళ్ళ వేర్ దే ఆర్ ఇన్ దేర్ లైఫ్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ దే షుడ్ ఇన్వెస్ట్ ఇన్. బేసిక్గా నెవర్ వీ విల్ సే దట్ స్టాక్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఆల్. ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ బయస్డ్ టువర్డ్స్ స్టాక్, అంతే. మా స్పెషలైజేషన్ అది, రైట్? బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కావాల్సింది ఏంటి? రిటర్న్స్, పర్ఫార్మెన్స్. సో అది ఎక్కడికి వెళ్ళి వచ్చినా యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ లీగల్, సైంటిఫిక్, వీఆర్ హ్యాపీ టు గివ్. అండర్స్టూడ్. సో ఇది విన్న వెంటనే ఏంటంటే ఒక కామన్ క్వశ్చన్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, బ్రోకరేజ్ ఫర్మా ఇది అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది, ఆర్ లేకపోతే ఆర్ దే లైక్ సైన్స్ బ్యాక్డ్ అండ్ డేటా బ్యాక్డ్ పీపుల్ అన్నట్టు. హౌ డు యు ఆన్సర్ దట్? సో వన్ ఇస్ అ బ్రోకర్ ఇస్ సంబడి హూ ప్రొవైడ్స్ యూ ద ఇంటర్ఫేస్, రైట్, టు ట్రేడ్. బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా, మన బ్యాంక్ అకౌంట్ లాగా, రైట్? ఆఫ్ కోర్స్ బ్యాంక్ డస్ మచ్ మోర్ దెన్ జస్ట్ అ ఇంటర్ఫేస్. But a broker provides that interface and that settlement systems. Our settlement lo kuda malli there are many third parties involved in that. So on our business we never involved in broking. We are only partnered with the top brokers in India. Basically enduku మా యాప్కి వచ్చినప్పుడు చాలా మంది క్లయింట్స్ ఏమన్నారంటే, మీరు అడ్వైస్ ఒకటే ఇస్తున్నారు, మేము ఎక్కడ కొనాలి, మరి మీది ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ పోయి బ్రోకింగ్ యాప్ డౌన్లోడ్ చేయాలి, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఎందుకు అని చెప్పి. So we partnered and integrated their APIs of these brokers, some of the top brokers in India, into our application and said, okay, మీరు అడ్వైస్ ఇక్కడనే తీసుకోవచ్చు, మీరు బయింగ్ కూడా ఇక్కడనే చేసుకోవచ్చు, ట్రాకింగ్ కూడా ఇక్కడనే, సెల్లింగ్ కూడా ఇక్కడనే. We are only partnered with brokers, but on the flip side we are only an advisor. We are only an asset manager basically. So now we are starting our asset management, like PMS అంటాం, portfolio management services. సో ఇప్పుడు వరకు మేము ఓన్లీ అడ్వైస్ చేసేది, ఇప్పుడు మేనేజ్ కూడా చేస్తాం ఫండ్స్. సో ఆ లైసెన్స్కి మేము అప్లై చేసాం, వీఆర్ జస్ట్ అవైటింగ్ దట్ సూన్. సో ద డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా మళ్ళీ అనాలజీ మీకు ఇవ్వాలి అంటే, వీఆర్ సే లైక్ అ డాక్టర్.
We can diagnose, we can tell you what to do. But then a broker is maybe like a medical shop. Okay. Not the exact analogy, but very similar. అండర్స్టూడ్. Atla. ఓకే, సో నేను రీసెర్చ్ చేస్తుంటే రీసెంట్గా ఎట్లా ఉండింది గ్రోత్ కానీ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. నవ్ యూ హ్యావ్ 2 different కంపెనీస్ దట్ యూఆర్ రన్నింగ్ అన్నట్ట. Yeah. కెన్ యూ టెల్ us దాని గురించి చెప్పగలుగుతారా? Sure. So one is Savard, which we have Tells you discussed already, right? extensively about. So the second company, Starder. So Starder అనేది ఒక aerospace engineering company. ఓకే. So we are trying to, I mean, the main vision ఈ కంపెనీ ఏంటి అంటే యూనివర్స్ ది మోస్ట్ డీపెస్ట్ సీక్రెట్స్ అన్లాక్ చేద్దాము అని చెప్పి. సో ద ఎక్స్పాన్స్ ఆఫ్ ద యూనివర్స్, క్వాంటమ్ సైన్స్ రీసెర్చ్, డార్క్ మ్యాటర్ గురించి, దెన్ ఇంటర్ గెలాక్టిక్ ట్రావెల్, ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్, very advanced and ambitious engineering programs and projects which no other commercial entity would like to do anamata. Okay. Which further the impact and understanding of science. Okay. So to begin with, we are working on 2 projects ippudu. So we are trying to build India's largest space shuttle, like our own launch vehicle basically, moon, Mars ki veldaniki. And the second project is a space miner that we are building, which can actually land on different celestial bodies, Okay. collect samples and get it back for our internal research anamata. Okay. So this is what that company does. ఈ రెండు మీ ప్యాషన్ అన్నట్ట, అంటే ఒకటి ఫినాన్స్, ఒకటి మొత్తం స్టాక్స్ రిలేటెడ్ ఉంది, Yeah. ఇంకొకటి ఏమో స్పేస్ ఉంది. రెండు Yeah. డిఫరెంట్ వర్టికల్స్ కదా. Definitely. I mean, it sounds very different, but నేను మీకు కొంచెం సేపు ముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఎగ్జాక్ట్లీ, రైట్. In my view, they are all the same. ఓకే, It's the same. Of course, they are both my passions. In Understood. fact, I deeply connect both of them on a daily basis also. ఓకే. సో శంకర్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇప్పటికి సావర్డ్ గ్రోత్ ఎట్లా ఉంది, పీపుల్ ఎంతమంది ఉన్నారు, నంబర్స్, ఇన్వెస్ట్మెంట్స్? Sure. So first of all, my team. Last time నేను టీమ్ గురించి చాలా చెప్పింది. So ఇప్పుడు we have around a 60-member team. We have grown tremendously. Of course, that's because of our clients. And we have grown our assets under advice. Okay. We have more than, I think, tripled or quadrupled. We are close to 2,000 CR now. Okay. 2,000 crores of assets under advice is what we do. ఓకే. And now we are one of India's largest investment advisors. ఓకే. And in terms of our return, it has been stellar since then. And we have been able to outperform అంటే 100%, అంటే almost double the market return మేము చేసాము. ఓకే. Within blended portfolio, only equity versus equity benchmark చూసి almost triple చేసాం మేము market return since September 2019 till date. So that has been going great, and we have started opening our physical branches and like our వేరే సిటీస్ లోనా? వేరే సిటీస్ లో. మొన్ననే చెన్నైది ఓపెన్ చేసాం మేము. So Jafar Khanpet area lo we opened that. There is another 25 such locations being opened over the next 6 months anamata. Okay. So in Tamil Nadu, Karnataka and all other locations. సో 10x గ్రోత్ అండ్ 10x స్పీడ్ తో యాక్సిలరేట్ అవుతున్నారు అనమాట అయితే. yes. ఓకే. అండర్స్టూడ్. సో బిఫోర్ వి క్లోజ్ సంకర్ష్, ఈజియెస్ట్ వే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఓకే మీతో ఒక అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఏంటుంటుంది ప్రాసెస్? So మాది కంప్లీట్లీ డిజిటల్ బేసిక్గా. ఆఫ్ కోర్స్ మా ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది. దట్ వీఆర్ ఆల్వేస్ ఓపెన్, క్లయింట్స్ ఎప్పుడైనా వాకింగ్ చేయొచ్చు, చాలా మంది వస్తూ ఉంటారు. బట్ మొత్తం ఎక్స్పీరియన్స్ డిజిటల్. దేర్ ఇస్ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటిల్ ఇట్స్ రిక్వైర్డ్. ఫ్రమ్ సపోర్ట్ యాంగిల్ ఉంటుంది ఎప్పుడు, బట్ రీసెర్చ్ అండ్ అడ్వైజ్లో మేము అసలు ఇన్వాల్వ్ కాము. మా అల్గారిథమే సూపర్ అడ్వాన్స్డ్ ఇవన్నిటిని చూసుకోవడానికి. సో మా మొబైల్ యాప్ ఆర్ వెబ్సైట్, అండ్ వీ హ్యావ్ our live chat support ఉంది, కాలింగ్ ఉంది, ఎవ్రీథింగ్ on savard.com or the Savard app. Just download, you'll find all the details. Okay. Thank you so much, Sankarsh, for joining us. Thank you so much. Thanks for having me here. Right. I'm in love.